జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎప్పుడైనా మన రక్తం మన రక్తమే. నీ రక్తం నీ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది గాని ఎవరిదో రక్తం నీ మీద ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటుంది? నీకంటూ సొంత బిడ్డ ఉండాలి. చదువుకున్న దానివి, మెల్లగా నీకే అర్థమవుతుంది. ఏంటి ఆఫీసర్ అలా ఉన్నారు? ఓ, ఉదయం నాన్న ఎందుకు బయటికి వెళ్లారా అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా? దాని గురించి కాదు. మరి ఆఫీసర్ గారు, చిరాకు అనేది అమ్మాయిల మొహం మీదే కాదు, మీలాంటి అందమైన అబ్బాయిల మొహం మీద కూడా బాగుండదు. మీరెప్పుడు నవ్వుతూ ఉంటేనే బాగుంటారు. మీ నవ్వుని ఆ చిరాకు చాటున దాచేయకండి, అస్సలు బాలేదు. కళ్యాణి, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. కన్నయ్యకి ఆస్తి రాసివ్వడం మావయ్యకి ఇష్టం లేదా? అంటే నాన్న మాటలు విన్నారా ఆఫీసా? అంటే నేను కన్నయ్య నాతో ఎంత ప్రేమగా ఉంటాడు అనేది నాన్నకు తెలియదు కదా. అందుకే తండ్రిగా నాకంటూ ఓ బిడ్డుంటే బాగుంటుందని ఆలోచించారే తప్ప ఆయనకి మనసులో మరో ఉద్దేశం లేదు. ఏంటి ఆఫీసా, నాన్నన్న దాని గురించి బాధపడుతున్నారా? అది కారణం కాదు కళ్యాణి. ఉదయం మామయ్య బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు అనేదే అర్థం కావడం లేదు. దానికి తోడు ఇవన్నీ వినేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. 4 రోజులు కన్నయ్యతో ఆడుకుంటే నాన్నకు కూడా వాడంటే నాకు ఎందుకంత ప్రేమ అనేది అర్థమవుతుంది. అర్థమైతే పర్లేదు కళ్యాణి. లేదు, కన్నయ్యకి ఆస్తి రాసివ్వడం ఇష్టం లేదు అంటే తిరిగి అమ్మకు రాసిచ్చేద్దాం. ఆస్తి రాయడం అనేది సమస్య కాకూడదు, అందుకే చెప్తున్నాను. ఏంటి ఆఫీసర్ కొత్తగా ఇలా మాట్లాడుతున్నారు? నాన్న మాటలకి బాగా ఫీల్ అయినట్టున్నారు. నాన్న వస్తే అందరం ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఒకవేళ నాన్న మాటల్ని ఆఫీసర్ అపార్థం చేసుకొనుంటే ముందు ముందు ఇంకెన్ని సమస్యలు వస్తాయో. కళ్యాణి, నన్ను సిద్ధుని ఇల్లు కదలకుండా చేసి ఏదో సాధించాననుకుంటున్నావు కదా. ఇప్పుడు ఇందులో కలిపిన పాయిజన్ నీ ఇంటిని అల్లకల్లోలం చేస్తుంది. ఇది పీల్చి నాన్న మల్లాడిపోతుండే
అప్పుడు మీ అందరి దృష్టి కన్న మీదే ఉన్నప్పుడు కన్నయ్యని తీసుకుని మేము వెళ్ళిపోతాం. అప్పుడు మమ్మల్ని ఆపుతావో మీ నానమ్మని కాపాడుకుంటావో మేము చూస్తాం. అబ్బా, బయట బయట కాలువలు శుభ్రం చేసినట్లేదు, మళ్ళీ దోమలు మొదలయ్యాయి. అనుపమా, కళ్యాణి, కళ్యాణి. ఏంటి నానమ్మా? ఏంటమ్మా? దోమలు విపరీతంగా వచ్చేసాయి. ఇంట్లో పసిబిడ్డ ఉన్నాడు కదా, దోమల మంది ఎక్కడుంది? స్టోర్ రూమ్లో ఉన్నట్టుందమ్మా, నేను తీసుకొస్తాను. త్వరగా తీసుకురాపో. పిన్ని, ఇది ఆ శివపార్వతమ్మ గదిలో తీసుకెళ్లి పెట్టాలి. దోమల మందు నేను పెట్టడమేంటి? నీకు వివరాలతో పనిలేదు. ఎలాగోలా ఈ పని చేయి, తప్పదు. సర్లే. పల్లవి, ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. స్టోర్ రూమ్లో దోమల మందు ఉందా, అయిపోయిందా? నాకు తెలీదు. సరే చూద్దాం పద పిన్ని, రామా. అమ్మ, ఇదిగోండి ఇక్కడ ఉన్నట్టుంది. అయ్యో, మా గదిలో కూడా దోమలున్నాయి. అందరి గదుల్లో పెట్టాలమ్మా. అందరి గదుల్లో పెడదాం. ముందు మీ నానమ్మ గదిలో పెట్టాలి. తీసుకో. పద. ఏంటి పిన్ని ఇలా చేసావు? చేయి జారిపోయింది సంపద. ఇప్పుడు ఆ బాటిల్స్లో ఏ బాటిల్ శివపార్వతమ్మ గదిలో ఉంచాలో తెలిసేదెలా? అసలు అందులో ఏముందో చెప్పట్లేదు. ఇప్పుడు అదా ముఖ్యం. ముందు ఆ బాటిల్ ఏమైందో చూద్దాం పద. ఆ బాటిల్ నేను తెచ్చానని తెలియలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే గొడవ అయ్యేది. ముందురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.